సమస్య మాది సంపతనగర్ పార్వతపురం అయ్యా. మా అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, రాజేశ్వరి అమ్మాయిని. ఎంతకాలం క్రితం? దగ్గర 15 ఏళ్ళు, 15 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నానికి ఆ అమ్మాయి నమ్మించి ఏరియా వాళ్ళతో అక్కడ సంబంధం పెట్టుకుంది. అదేమన్నంటే మిమ్మల్ని చంపుతాను, మీ జోలు వచ్చినా అని ఇప్పటికి 4-5 సార్లు బెదిరిస్తున్నాయి మమ్మల్ని. వాడిని చంపిస్తే కూడా మేము బతికించుకున్నాం. కాదమ్మా, ఇప్పుడు మీరిద్దరు వచ్చారు, మీ అబ్బాయి రాలేదా? వాడు మందు తాగి ఆ పెళ్ళం పిచ్చిలోనే ఉన్నాడు. వదిలించుకోరా అంటే కాదు, నాకు పెళ్ళం కావాలన్నాడు. మరి ఈ లాస్ట్ సాగుతానికి వచ్చినా కూడా అమ్మాయి అంటున్నాడు. అమ్మాయి మట్టి ఏరియా వాళ్ళని కోర్టులు కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం వదిలేయడమే అని చెప్పేసి చెప్తున్నారు కదా. మరి మీకు వచ్చిన సమస్య ఏంటి? మరి కొడుకుని కూడా చంపేస్తా అంటుంది. మరి చంపేస్తా మిమ్మల్ని మమ్మల్ని కూడా చంపేస్తాను అంటే ఎందుకు చంపుతా అండి? ఆస్తి ఇమ్మంటుంది, ఇల్లు ఇమ్మంటుంది. మేమే ఆడిచ్చాము, ఇంటి అబ్బాయి దగ్గర తీసుకోమంటున్నాం మేము. మరి అరాచం చేసి సాగుదలకి లాస్ట్ దాకా తెచ్చింది, అంటే కొట్టించింది, చంపుతా అంటుంది. మమ్మల్ని కూడా చంపుతానంటుంది. పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు ఉన్నారు. ఒక అబ్బాయి 15 ఎవరి దగ్గర ఉంటారు? వాడు కూడా వెళ్ళిపోయాడు వాళ్ళ దగ్గరికి. పిల్లలు ఆమె దగ్గరే ఉన్నారు. రావాల్సిన ఆస్తి అడుగుతుంది. ఉందా అమ్మా? ఆస్తి ఉందా? ఇల్లు ఉంది. మరి ఇప్పుడు ఆ ఇల్లు ఇవ్వడానికి మీరు ఇష్టపడట్లేదు? మేము ఇష్టపడతాం. ఇప్పుడు మీ అబ్బాయి ఆ అమ్మాయి ఇలా చేయడం వల్ల మానసికంగా ఇదైపోయాడు. కొట్టించి కూడా వాడికి మైండ్ కూడా పనిపోతుంది. ఎవరు కొట్టించింది? ఆ పిల్లే. ఎవరితో కొట్టించారు? పోలీసులు చేత కొట్టించింది. శివాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కొట్టించింది. పోలీసు వాళ్ళు బయటికి రానికుండా చేస్తున్నారు. పోలీసులు స్టేషన్ కి తీసుకెళ్లి శివ అన్న అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి పాతగుంటు అనమాట. ఈ అబ్బాయి ద్వారా తీసుకెళ్లి డబ్బులు ఇచ్చి కొట్టించారు. మరి మీరు అడగలేదమ్మా? ఏంటమ్మా ఇది కరెక్ట్ గా? మమ్మల్ని ఇబ్బంది పెడుతుందండి. ఏం చేస్తాం? మీరు సైలెంట్ గా ఉంటే ఉండనియట్లేదా? ఉన్నట్లా ఆస్తి ఇవ్వమని. అవును అవును, అదే జరుగుతుంది. మరి ఏం కోరారు ఎస్పీ గారిని? ఇదే అడిగామయ్యా, మాకు ప్రాణ రక్షణగా కలిపి మమ్మల్ని చంపుతామంటుందయ్యా అని చెప్పారు. రాసుకున్నాము. మీకు బయండూరు చేపిస్తా అంటే బయండూరు కాదా, వాళ్ళ మీద ఏదో చర్య తీసుకోండి, మాకు తిరగాలని భయం. ఇప్పుడు అలా చేయడానికి ఆమెకి ఏదో కారణాలు ఉంటాయి, ఏమైనా కారణాలు చెప్పారా? ఏమీ లేవు. కేవలం మా వాడిని ఇచ్చుకొని ఏరే అబ్బాయి వెళ్ళిపోవాలని ప్లాన్. ఆ అమ్మాయి 15 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత 15 ఏళ్ళు పిల్లడు కూడా 15 పిల్లోడు కూడా మా కాడే ఉన్నాడు. వాళ్ళ అమ్మ చేసిన పనికి మాకు అవసరం లేదని మా కాడే ఉన్నాడు. ఇప్పుడు మీ అబ్బాయిని కొట్టించారు, మీ మీద ఏమన్నా దూషణ గానీ ఏమన్నా దాడి చేయడం కానీ? ఈ ఆస్తి కోసమేనండి. ఏం లేదు, ఇల్లు రాసి మా ఇల్లు రాసేయండి, మా ఆస్తి మాకు ఇచ్చేసేయండి, లేకపోతే మీరేం చేయలేరు చెంబేటి బాబాని బెదిరిస్తుంది మమ్మల్ని. చంపుతాము, మిమ్మల్ని వదిలిపెట్టాం, మాకు ఆ ఇల్లు రాసి మేమే రాసిస్తే ఉన్నది మాకు. అదే మీ అబ్బాయినే పెట్టుకుని ఉన్నాం. ఈ మనిషి బాగా మామూలుగా కాదు, మమ్మల్ని బాగా టార్చర్ పెట్టి చంపుతాం, బెదిరిస్తాం. కుర్రోళ్ళు కూడా మన 30 మందిని తెచ్చింది. చంపుతాం పట్టితే తప్పించుకొని వచ్చేసాడు. ఇక లాస్ట్ కి ఎస్పీ గారికి పెట్టాం. ఇది కూడా చంపుతామని అబ్బాయిని కూడా చంపుతాం. అడ్డం లేకుండా ఉంటే వీళ్ళిద్దరు కలిసి ఉండాలని కదా బాగా. అది వాళ్ళ ప్లాన్. వాడే లేకుండా పోతే ఇంకేముంటుందండి? వాడు లేకుండా పోతేనే కదా మరి అమ్మాయి బాగుండేది. రైట్. ఇది ఒక 16 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకొని 15 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకొని మా కోడలు ఇలా మా మీద ఆస్తి రాయమని చెప్పేసి దౌర్జన్యం చేస్తుందని చెప్పేసి ఈ వృద్ధులైతే ఈరోజు ఎస్పీ గ్రీవెన్స్ రావడం జరిగింది. అయితే మాకు ప్రాణ రక్షణ ఇవ్వండి మా కోడల నుంచి అని చెప్పేసి అడుగుతున్నారు. వీరికి ఉన్నటువంటి ఒక్క ఇంటిని కూడా ఇవ్వమని చెప్పేసి ఆమె బెదిరిస్తున్నారని చెప్పేసి వీరైతే వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాకు త్వరితగతిన న్యాయం చేయండి అని చెప్పేసి, ప్రాణ రక్షణకి హామీ ఇవ్వండి అని చెప్పేసి పోలీసులు అడగడం జరుగుతుంది. కెమెరామెన్ చైతన్యతో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ, గుంటూరు.